హలో హాయ్ నమస్తే, నేను మీ విజయ్ కుమార్ గెడ్డం మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు కోనసీమ మందరలో భాగంగా ఫ్రెంచ్ యానంలో ఉన్నటువంటి దరియాల తిప్ప చెక్కలంతం దగ్గర ఉన్నటువంటి మాడ అడవుల దగ్గరికి మనం తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు ఇది వచ్చేసి ఫ్రెంచ్ యానం సెంటర్లో నుంచి దరియాల తిప్ప గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఇది ఉందండి. దరియాల తిప్ప దగ్గర ఉన్నటువంటి గుడి దగ్గర నుంచి డైరెక్ట్గా స్ట్రైట్ రోడ్కి వెళ్తే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల లోపల ఇది మాడాడులు అయితే ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత దాని గురించి మీకు వివరిస్తాను. అంతకన్నా ముందు ఒక విషయం చెప్పాలి. ఈ యానం ఏదైతే మనం గత వీడియో కూడా పెట్టాను మీకు. ఇక్కడికి వెళ్ళినా ఒక 2 కిలోమీటర్లకి ఒక పెట్రోల్ బంక్ చెప్పిన 2 కిలోమీటర్ల దూరంలో పెట్రోల్ బంక్ అయితే ప్రతి దిక్కున ఏర్పాటు చేశారండి. పెట్రోల్కి అయితే నో ప్రాబ్లం. మీరు బండి మీద వెళ్ళినా కారు మీద వెళ్ళినా ప్రతి దిక్కున చిన్న చిన్న రోడ్లలో కూడా పెట్రోల్ బంకులు ఏర్పాటు చేశారు. అనిపించింది అనమాట, ఇది కదా అభివృద్ధి అంటే అని చెప్పేసి. కానీ బాగుంది, ఒక ఫీల్ అయితే ఉంది జర్నీ చేస్తానని చెప్పు. ఇంకా రోడ్లో వేయాలి ఈ సైడు. ఇదైతే దరియాల తిప్ప సెంటర్ నుంచి 2 కిలోమీటర్లు వచ్చిందండి ఇది ఈ వంతెన దగ్గర నుంచి రైట్కి చెరువులకు సంబంధించిన ఉన్నవి లెఫ్ట్ తీసుకోవాలి మనం. ఈ లెఫ్ట్ తీసుకుంటే ఈ అడవులు కనిపిస్తున్నాయి కదా, ఇదనమాట. మనం వచ్చేసాం చెక్కలంతెన దగ్గర. ఇదేనండి ఆ చెక్కలంతెన. ఈ లోపల ఇక్కడ టికెట్ కౌంటర్ ఇది. టికెట్ తీసుకున్నాం. మనిషికి 30 రూపాయలు ఛార్జ్ చేశారు. పిల్లలకైతే 20 రూపీస్ అంట. ఇది వాటర్ అయితే లేదు, ఇంకిపోయిందండి ఇది. మేబీ వర్షాకాలం ఫుల్ అవుతుందేమో. ఇది సుమారు విస్తీర్ణంగా 2 నుంచి 3 కిలోమీటర్లు అయితే మటుకు. బ్రిడ్జ్ మీద చుట్టుపక్కల అంతా చాలా పచ్చగా ఆహ్లాదంగా ఉందండి. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి చూసి అసలు ఏముంది లోపల అని చెప్పి చూద్దాం. ఇదే ఫస్ట్ టైం నేను రావటం. ఈ యానం చాలాసార్లు వచ్చాం, కానీ ఇక్కడ దరియాల తిప్ప ఏదైతే ఉందో చెక్కలంతెన సంబంధించింది ఈ ఏరియా రావడం ఇదే ఫస్ట్ టైము. ఇక్కడ టికెట్ తీసుకుని అయితే లోపలికి బయలుదేరాము. మనిషికి 30 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇక్కడ లోపలికి వెళ్ళి చూద్దాం అసలు లోపల ఏముందో. రండి చూద్దాం. ఇదే అనమాట మాడాడుగులు. వావ్, చాలా అంటే చాలా బాగుందండి. లోపల చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది. తప్పకుండా రండి. బయట చూస్తే ఏముంటుంది అనుకున్నాను, కానీ ఇక్కడ చాలా అంటే చాలా బాగుందండి. బోటింగ్ స్పాట్ అండి. ఇక్కడ బోటింగ్ చేస్తున్నారు ఏరియా ఇది. ఇక్కడ లోపలగా బోటింగ్ ఏదైతే మన వచ్చే వాళ్ళు ఈ ఉరిచెట్లా ఉన్న మన ఏదైతే చెక్కలంతెన ఉందో దానికి ఆనుకుని ఉన్న గోదావరి చుట్టూ వీళ్ళు బోటింగ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఒకరు వెళ్ళారు, మేము వెళ్దామని ట్రై చేసాం కానీ వెళ్ళలేదు ఇంకా. ఇదైతే బోటింగ్ చేస్తున్న వాళ్ళకైతే లైఫ్ జాకెట్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఫుల్ సేఫ్టీగానే వీళ్ళు పాటిస్తున్నారు. జెట్ బోటు అనమాట. సిట్టింగ్ ఒక 10 మంది దాకా క్యారీ చేయగల కెపాసిటీ ఉన్న బోట్లు ఉన్నాయి ఇక్కడ. చాలా బాగుందండి ఏరియా. ఇక్కడ చాలామంది బిర్యానీలు గట్రా తెచ్చుకుని తింటున్నారు, భోజనాలు. ఫ్యామిలీస్తో వస్తే ఇక్కడ సరదా కూర్చొని ఉండడానికి అయితే ప్లేసులు ఏర్పాటు చేశారు. ఇదే ఇక్కడ లోపలలో ఇప్పుడు మనకి మాడాడుల మధ్యలో బోటింగ్ అనమాట ఇది. అవతల పక్కకి మెయిన్ రోడ్ వస్తుంది, అవతల వంపు అంగ వస్తుంది కదా బోటు. ఆ బోట్లో ఉన్నాయన్నమాట 2-3. ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళు కూర్చొని ఉన్నారు. ఇకపోతే ఇంకా లోపలికి అయితే ఇంకేమీ లేవండి, ఇవే. బాగుందండి. మీకు అడవి లైఫ్, అడవిలో నడవటం లేకపోతే ఒక ఫీల్ కలిగించే విధంగా ఉంది. మీరు సరదాగా ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, పిల్లలతో సరదాగా చూడాల్సిన ప్రదేశం మన లోకల్లో ఉంది కాబట్టి నడుస్తున్న సేపు కూడా ఒక ఫీల్ అయితే ఉందండి. ఈ మార్గమే గోదావరి బోటింగ్ చేస్తున్నారు. వెనకాల నుంచి దిగడానికి అయితే లేదు, దగ్గర చూపించడానికి. లోపల ఇదంతా మట్టిగా ఉంది బాడీ. సరే అండి, అయితే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ముఖ్యంగా కామెంట్ చేయండి. మీకు దగ్గరలో ఉన్న ఏరియా గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నా కూడా
ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ చేశారు ఎక్స్ప్లోరింగ్. ఇది 2-3 సంవత్సరాల క్రితమే పెట్టారు చాలా వీడియోస్. కానీ నా మట్టుకైతే నేను ఇదే ఫస్ట్ టైము. ఆ వీడియోస్ కూడా ఈ ఊరుందని తెలియటం ఇదే ఫస్ట్ టైము. అలా నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు కదా తెలియాల్సిన వాళ్ళు తెలుసుకుంటారని చెప్పేసి ఒక చిరు ప్రయత్నమే ఈ ఛానల్ పెట్టడం ముఖ్య ఉద్దేశం అనమాట. మన కోనసీమ జిల్లాల గురించి బయట విదేశాల్లో ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు, ఇలాగ మీకు ఇక్కడ ఉన్నాయంట కదా అని చెప్పేసి. మా ఊర్లో ఈ లోకల్లో ఉండి కూడా ఇటువంటి ఏరియాలో నేనే చూడలేకపోయాను, వీళ్ళని తెలుస్తుంది అని చెప్పేసి అనిపించేది. అప్పుడు బాధ అనిపించేది. కానీ ఆ బాధ అలా ఉంచుకోకుండా నేను వీడియోస్ పెట్టాలి, మనం ఈ ఉన్న ఏరియాలు కూడా నేను కూడా చూడాలి, తెలుసుకోవాలని చెప్పేసి ఒక క్యూరియాసిటీ అయితే పెరిగింది. ఇది ఈ రకంగా నెరవేరుతుంది. మనం చూసినట్టు ఉంటుంది, తర్వాత యూట్యూబ్లో పెట్టొచ్చు అన్న మనలాంటి వాళ్ళు కూడా తెలుసుకుంటారని చెప్పేసి అనిపించి వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి 2 నుంచి 3 కిలోమీటర్ల విస్తీర్ణం చక్రవంతం పెట్టారండి. బాగుంది. మెయింటెనెన్స్ అయితే పర్లేదు, బాగుంది. అక్కడ టికెట్స్ ఇస్తున్నారు. ఇది చాలా అంటే ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మొబైల్ నెట్వర్క్ కూడా బాగుందండి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఫుల్ క్వాలిటీ నెట్వర్క్ అయితే ఫుల్గా వస్తుంది. చాలామంది వచ్చారు. నేను చూస్తుండగానే ఒక 15 నుంచి 20 మంది అయితే విత్ ఫ్యామిలీస్తోనే ఉన్నారు. నేను మా చిన్నాన్న వెళ్ళాం. బాగుందండి ఇది ఓవరాల్గా చూసుకుంటే. ఇంత లోపలికి వెళ్ళి చూసేది ఏముంటుందిలే అని కాకుండా ఒక మన దగ్గర ఉన్న ప్రాంతమే కాబట్టి ఈ లోపలికి అయితే మామూలుగా అయితే వెళ్ళాం. ఈ చెక్కలందరూ కట్టారు కాబట్టి వెళ్ళడానికి అవకాశం ఉంది మనకి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ యానంలో ఇంకా చూడాల్సిన ప్రదేశాలు మీకు ఏమైనా ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ కామెంట్ చేయండి. లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.